ఈరోజు ఎల్లగిరి దగ్గరలోని బృందావన్ ల్యాబొరేటరీలో జరిగిన ప్రమాద స్థలం దగ్గర సిఐటియు సిపిఎం పార్టీ ప్రజా సంఘాలుగా పరిశీలన చేసినాం. ఇవాళ ఇక్కడ ఘటన చూస్తే హృదయ విదారకంగా ఉన్న పరిస్థితి కనపడతా ఉన్నది. పెద్ద పెద్ద బిల్డింగులు నేలమట్టమైన పరిస్థితి ఉన్నది. అక్కడ ఎంతమంది కార్మికులు అనే జాడ పత్తా కూడా లేని పరిస్థితి ఉన్నది. ఎవరికి ప్రమాదం జరగలేదని యాజమాన్యం చెప్తున్నది. అయినా మేము సిఐటికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఘటన పైన ఈ శిథిలాలన్నీ తీస్తే కానీ ఏం జరిగిందని తెలుస్తుంది. ఎంతమంది ఆ రోజు నిన్న డ్యూటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలని బహిర్గత పరచాల్సిన అవసరం ఉన్నది. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళని షో చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళ వలస కార్మికుల ప్రాణాలకు విలువలేని పరిస్థితిగా యాజమాన్యాలు చూస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, కార్మికులందరూ క్షేమంగా ఉన్నారనే సమాచారాన్ని వాళ్ళ కుటుంబాలకు చేరవేసేటట్టుగా కార్మికుల సమాచారాన్ని బహిర్గత పరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే తరుణంలో ఇట్లాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం యాదాద్రి జిల్లాలో పరిశ్రమలు విస్తృతంగా వస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా మంత్రి కానీ ఇక్కడ అధికారులు కానీ ఈ పరిశ్రమల పైన అజమాయిషీ లేకపోవడం, ఇక్కడ కనీసం పరిశీలన చేస్తున్న పరిస్థితి కూడా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న వలస కార్మికుల సమాచారాన్ని, పరిశ్రమలు ఉన్న కార్మికుల సమాచారాన్ని కూడా లిస్టు చేసి వాళ్ళ యోగక్షేమాలను చూడాల్సిన బాధ్యత కూడా ఉన్నదని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే అనేక మంది గతంలో ఇక్కడ ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. చనిపోతే వాళ్ళని సాపల జుట్టి పంపిస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అట్లా కాకుండా ఇట్లాంటి ప్రమాద ఘటనలు జరగకుండా ముందు నివారించాలి. అవి అయిన తర్వాత కనీసం ఆ కుటుంబాలకి అండగా ఉండేటట్టుగా ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం దీనిపైన సమగ్ర విచారణ జరిపి ఈ కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పి, కొంతమంది గాయాల పాలై 6 గాయాలైనని చెప్పి